ప్రతిసారి ఇంత విషయాన్ని కూడా పెద్దగా చేస్తుంది అని అంటది. కొన్ని విషయాల్లో తన అనవసరమైనప్పుడు స్టాండ్ తీసుకుంటుంది కరెక్టే, కానీ నిన్న మొన్న కళ్యాణ్కి మాత్రం మంచి స్టాండ్ తీసుకుంది. నిజంగా చాలా మంచి స్టాండ్ తీసుకుంది. ఏంటంటే తను అందరు వాయిస్ కలిపి తన ఒక్క వాయిస్ లాగే అక్కడ నిలబడి కళ్యాణ్కి నిజంగా నేనున్నాను అనే విధంగా అందరినీ మైండ్ మ్యాన్పులేట్ అనలేము. కానీ కళ్యాణ్ పాపం ఫస్ట్ 3 వీక్స్కి అయితే తనకి పాపం అవకాశం రాలేదు. 4th వీక్ నుంచి తను నిజంగా కళ్యాణ్ అనేవాడు. కొంచెం పులిహార అనేది నార్మల్ థింగే, అది ఆబ్వియస్గా ఎవరికి ఉంటుంది. ఎందుకంటే పాపం పిల్లోడు పాపం ఆర్మీలో ఉన్నాడు కాబట్టి ఏదో ఒకసారి వచ్చిన చిన్న ఉంటుంది. అవన్నీ మామూలే. కానీ 4th వీక్ నుంచి వాడికి టైం వచ్చింది, మంచిగా గేమ్ ఆడాడు. నా పర్సనల్ థింగ్ ఏంటంటే రీతు కొంచెం దూరం ఉంటే బెస్ట్ అనిపిస్తుంది బ్రో. ఏం లేదు అక్కడ. డెమోన్కి ఆబ్వియస్గా సపోర్ట్ ఇస్తుంది రీతు. ఇప్పుడు కళ్యాణ్ పాపం హైలీ ఎక్స్పెక్ట్ చేసి మళ్ళీ రీతు దగ్గరికి వెళ్ళి ప్యాంపరింగ్ చేసినట్టయితే రేపు పొద్దున్న డెమోన్న పవన్ అంటే ఖచ్చితంగా రీతు వచ్చేసి పవన్ అనే అంటారు. సో మనోడు కొంచెం తగ్గిస్తే రీతుగా తగ్గించి మంచిగా గేమ్ ఆడుకుంటే సెట్ ఉంటాడు. మనకి గుర్తుందో లేదో, మనకి సీజన్ 4లో మెహబూబ్ సీజన్ 4 అన్న సీజన్ 4 అని బ్రో మెహబూబ్ లాంటి కంటెస్టెంట్ కళ్యాణ్, కళ్యాణ్. కానీ ఏంటంటే మనోడు ఏంటంటే ఛాన్సులు రాక ప్యాంపరింగ్ ఎక్కువ. మీరు చూసినట్టయితే మెహబూబ్ గేమ్ ప్లే చాలా బాగుండేది అప్పట్లో. నువ్వు మార్నింగ్ పూట మనకి సాంగ్ ప్లే చేసినప్పుడు మెహబూబ్ డ్యాన్స్ కోసమే చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఈ సీజన్ మనకి రాము డ్యాన్స్ చూస్తున్నాం మనం. చూసినట్టు రాము మస్తు వేస్తున్నాడు, మిగతా వాళ్ళు ఆన్సింగ్లు వేస్తారు, అది వేరే విషయం. రాము మస్తు వేస్తారు డ్యాన్స్. అలాగే ఏంటంటే పవన్ కూడా కొంచెం ప్యాంపరింగ్ తగ్గించుకొని మంచిగా గేమ్స్ క్లిక్ చేస్తే టాప్ 5లో ఉండే క్యాండిడేట్ బ్రో కళ్యాణ్ అయితే సీరియస్గా. బేసిక్గా మన అన్అఫిషియల్ సైట్స్ చూసినట్టయితే మనకి 3 ఉన్నారు బేసిక్గా. శ్రీజ మంచి ఓటింగ్ పడుతుంది, ఫ్లోరా ఉంది, డెమోన్ ఉన్నాడు, రీతో ఉంది. సంజనాకి ఓట్స్ పడుతున్నాయి. ఎలాగా ఇమాన్యువల్ బయట ఉన్నాడు కాబట్టి సంజనాకి ఇమాన్యువల్ ఓట్స్ అన్ని మనకి సంజన పడే అవకాశం ఉంది చాలా వరకు. మనకి ఫ్లోరా పవన్ రీతు ఈ 3 ఉంటారు. ఎవరు వెళ్ళాలనుకుంటున్నాను బేసిక్గా చెప్పాలంటే భయ్య, ఫ్లోరా అనేది గేమ్ ప్లే బాగానే ఉంది భయ్య. ఎలాగంటే మన ఆఫీస్లో మంచిగా ఐడి కార్డు, ల్యాప్టాప్, మంచి డిగ్నిటీకి వెళ్తాం కదా, అలాంటి డిగ్నిటీ గేమ్ ఆడుతుంది. అనవసరమైన మాటలు ఉండవు, అనవసరంగా మాట్లాడదు, జోక్స్ పాపం వేయడం తెలియదు, చాలా ఆఫీషియల్ ఉంటుంది ఆ పిల్ల. చాలా మంచి అమ్మాయి, చాలా డీసెంట్ గేమ్ ప్లే ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, తన పని తను చూసుకుంటుంది, గేమ్స్ వచ్చినప్పుడు ఆడుతుంది. అబ్బాయిలకు సపోర్ట్ చేయాలి అనేమి ఉండదు. తన ఫ్రెండ్ సంజనతో కలుస్తుంది, మంచిగా హ్యాపీగా గేమ్ ఆడుకుంటుంది, ప్రశాంతంగా గేమ్ ఫినిష్ అయ్యి చాలా క్లియర్గా ఉంటుంది ఆ అమ్మాయి. నాకైతే ఫ్లోరా వెళ్ళాలని లేదు. డెమోన్ పవన్ కానీ రీతు కానీ వెళ్తే బాగుంటుంది. కానీ నా డౌట్ ఏంటంటే బేసిక్గా బిగ్ బాస్ అనేది టీఆర్పీ కోసం వర్క్ అవుతుంది యాక్చువల్గా. ఆ డెమోన్ కానీ ఆ రీతు కానీ పోయినట్టయితే మన టీఆర్పీ అనేది తగ్గుతుంది అని ఆ విధంగా చేసి ఫ్లోరాని బయట పంపించే అవకాశం ఉంది. కానీ నిజంగా చూసుకుంటే రీతు కానీ డెమోన్ పవన్ కానీ పోతే బాగుంటుంది అనుకున్నాను. ఎందుకంటే అప్పుడైనా సరే బుద్ధి వచ్చేయి. ప్రతిసారి నాకు నువ్వు ఉన్నావు, ప్రతిసారి నువ్వు అది ఉంటారు, కొంతవరకు ఉంటారు. కానీ అవి ఉండకుండా ఏంటంటే సింగిల్గా ఒకరు వెళ్ళిపోయారు అనుకో బయటికి, అప్పుడు ఆ పవన్ కానీ రీతు కానీ ఇండివిజువల్ గేమ్ ఆడతారు. అప్పుడు ఒరిజినాలిటీ తెలుస్తుంది దాంట్లో. ప్రతిసారి నీకోసం నువ్వు ఏంది భయ్య, ఒక్క టాస్క్ అయ్యిందంటే చాలు. మీరు చూసారా ఒక 3 days 4 days నుంచి టాస్క్ అయిన వెంటనే మా రీతు పరిగెట్టుకుని వస్తుంది, ఇలా ఎక్కుతుంది పైకి. గమనించరు, అది మంచిగా తగ్గలేదు. ఫస్ట్ టైం సరే ఓకే బాగానే ఉంది అనుకుంటాం. సెకండ్ టైం ఇంకా కొంచెం తేడా ఉంది అనిపిస్తుంది. థర్డ్ టైం ఎలా ఉంటుంది చూసిన వాళ్ళకి, ఈ అమ్మాయి ఏందరా ఇది ప్రతిసారి ఏదో. మనకి మామూలుగా మూవీస్లోని క్లైమాక్స్ సీన్స్లోని ఒక 1 year 6 months తర్వాత ఫారెన్ నుంచి ఇండియా వచ్చిన తర్వాత అలా ఏం చేస్తారంటే అలా స్లో మోషన్లో అలా పరిగెట్టి స్లోగా పైకి ఇలా పట్టుకుంటారు కదా, ఆ విధంగా ఉంది భయ్య. ప్రతి టాస్క్ ఏదో పెద్ద సంవత్సరాలు 6 నెలల తర్వాత కలిసినట్టు టాస్క్ విన్ అవ్వగానే చాలా భయ్య పరిగెట్టుకుని ఇలా ఎక్కి ఇలా పట్టుకుంటుంది.